నమస్కారం మేడం సునీల్ గారు. నమస్కారం అండి. సార్, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్ళకూడదు మంత్రుల పేషీల నుంచి అన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. చూస్తా ఉంటే రోజుకొకటి, అంటే రోజుకు ఒకటి లేదా రెండు మూడు శాఖల నుంచి బయటపడుతున్నాయి. పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ, లేదంటే ఆ, ఆ, ఏంటి టూరిజం శాఖలో కానీ, ఇలా రకరకాలుగా గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయి. తర్వాత శాప్లో జరిగిన అక్రమాల గురించి కానీ, ఎప్పుడు ఎవరికి అంటే ముందు అధికారులకు శిక్ష పడుతుందా, లేకపోతే ఈ మంత్రులకు కానీ, లేదంటే జగన్ గారికి కానీ శిక్ష పడుతుందా? ఎప్పుడు కనీసం ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటారు ఈ కేసులు నమోదు అంటే చేయడానికి? ముందుగా అధికారులు, అధికార యంత్రాంగం దొరుకుతారండి. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు రాజకీయ నాయకులు, మంత్రులు వాళ్ళ ప్రమేయం ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశ ప్రకారం వీళ్ళు చేస్తారు, కానీ రికార్డెడ్ వీళ్ళు దొరుకుతారు. ఫస్ట్ వీళ్ళు బలవుతారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది తతంగం తెలిసి వాళ్ళు జైల్లోకి వెళ్ళిన విషయం తెలిసి వీళ్ళు వివేకహీనులై బుద్ధిమాంద్యంతో ఇవన్నీ చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతను శాశ్వతంగా ఉండిపోతాడో, 150 సీట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ ఇంక రాదు, ఇతనే ఉంటాడు మేకు దగ్గొట్టుకుని అన్నట్టుగా ఉన్నారు, పనిచేశారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ అయితే అచ్చంగా జగన్మోహన్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులు మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి బూట్లు నాకారు ఓ రంగం చెప్పాలంటే. అంటే అతను సైన్యంలో పనిచేశారు. అంటే అణిచివేతకి వాళ్ళు సహకరించారు, అరాచకాన్ని సహకరించారు, అవినీతికి పట్టపగల దోపిడీకి సహకరించారు. దొంగ పోలీసు ఒకటి అయిపోయారు ఓ రంగం చెప్పాలంటే. అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, దేశంలో అటానమస్ బాడీ అనిపించుకున్న వాళ్ళు, విశేష విచక్షణాధికారం కలిగిన వాళ్ళందరూ కూడా ఈయనకి దాసోహం అన్నారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీ ముందు చాలా పెద్ద టాస్క్ అండి ఇది. వీళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు మెల్లమెల్లగా ఎవడో ఒకటి పట్టుకుని, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీలోనూ లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీలో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుని దూరేస్తారు మళ్ళీ వచ్చేసి మెల్లమెల్లగా. ఇప్పుడు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఆవిడ్ని తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఒకడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. చాలా దారుణమైన పోస్టులు పెట్టి ఆవిడ్ని చాలా హింసించాడు మానసికంగా. వాడు ఎవడో ఒకటి ద్వారా పట్టుకుని ఇంకో మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చెప్పించుకుంటాడు. వీడు తెలియజేసేయండి. ఇలాగా ఒక్కొక్క రకం అన్నమాట. అధికారులు కూడా అంతే. ఈ అన్నిటిలోనూ అన్నయ్యే ప్యాకెట్ అన్నట్టు, తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఉండాలి. వీళ్ళు శిక్ష విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు ఎవరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇది ప్రత్యేకించి లోకేష్ గారు రికార్డులో ఉన్నారు ఇదంతా. అలాగే పవన్ కళ్యాణ్ గారిని హింసించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదు. వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళకి దారి ఎక్కడ దొరుకుతుందంటే బీజేపీ వాళ్ళ ద్వారా రావడానికి ఉంటుంది ఎక్కువ, అంతే. మిగతా వాళ్ళతో ఉండదు సాధారణంగానే. ఒకవేళ ఎవడన్నా ట్రై చేసిన వాడు కూడా మనం వేలేయాల ఈ టైప్ చేసిన వాడిని. ఎందుకంటే అటువంటి చీడ పురుగుల్ని ప్రవేశపెట్టకూడదు. శాశ్వత బహిష్కారం ఉండాలి, సమాజం నుంచి వాళ్ళు దూరంగా పెట్టాలని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు నథింగ్ అన్నాడు. ఇప్పుడు ఎవరు నథింగ్ అయిపోయారో తెలుసుక. సకల జనులు చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు. ఇది ఆయన విశేషం. ఆయన ఒక ఆస్తి అండ్ ప్రాపర్టీ అండి. తెలుగు వాళ్ళ ప్రాపర్టీ చంద్రబాబు నాయుడు గారి సంపద. ఆ సంపదనే ఇతను అనంత పద్మనాభ స్వామి గుళ్ళో ఉన్న సంపద లాంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అది తరగని ఆస్తి అది. ఆయన ఎప్పుడు వచ్చినా ప్రజలు హాయిగా గుండెల మీద చేసి పడుకుంటారు, ఎందుకంటే ఆయన చేతిలో భద్రంగా ఉంటామని. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజున మనశాంతిగా ఉన్నాడు ఎవడన్నా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మనశాంతిగా లేరు. ఇక విశేషం ఏంటంటే విచిత్రంగా ఆయన మనశాంతిగా లేడు, ఆయన పార్టీ వాళ్ళు మనశాంతిగా లేరు. ఆయన మద్దతు ఇచ్చిన పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు తప్ప. వాళ్ళకి ఒక రకమైన డ్రగ్ తీసుకున్నవాడు ఏదో లోకంలో ఉంటాడు, అలా ఉండరు అంతే. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చాలా చెడు ప్రభావం, ఆరోగ్యం పాడు చేసే డ్రగ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు ఔషధం లాంటి, పునరావాసం రీహాబిలేషన్ చేసి లాంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్. క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడైతే ఇటు దెయ్యం. అర్థమైందండి. ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈవిల్ ఫోర్స్ జగన్మోహన్ రెడ్డి అంటే. అతను పరిపాలించి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ హంటెడ్ హౌస్ లో మారిపోయింది. దెయ్యాలు ఉన్న ఇంట్లోకి ఎవడన్నా వెళ్తాను భయపడతారు కదా, అలా ఉంది. ఎవరన్నా పెట్టుబడిదారులు రావాలన్నా, ఎవడన్నా ఏదైనా చేయాలన్నా కానీ దెయ్యాల కొంపలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏం పర్లేదురా బాబు, దీని అంతా ప్రక్షాళన చేసాం అని చెప్పేసి అన్నారు. అందుకని ఆ దెయ్యానికి సంబంధించిన వాళ్ళని, ఆ ఈవిల్ ఫోర్సెస్ అన్నట్లు బయట తోలేమంటున్నాను నేను. వాళ్ళందరినీ సీసాల్లో పట్టి బంధించి సముద్రంలో పడేయాల, ఏదో దీవిలో కొట్టుకుపోతాయి. ఇది చేయాలి అర్జెంట్ గా.
మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమి అధైర్యపడకుండా, అతను లెక్కలేనన్ని నేరాలు లెక్క పెట్టడానికి లెక్కలు సరిపోటు క్యాల్కులేటర్ ఉండాలి ఆ లెక్కెట్టాలంటే. అన్ని తప్పులు చేసేట్టు వాళ్ళ మంత్రివర్గం, అతనికి సహకరించిన అధికారులు, ఈవెన్ సోషల్ మీడియాలో పనిచేసే వాడితో సహా ప్రధాన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధాన మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా నేరస్తులు అయిపోయారు అతని దెబ్బకే. వాళ్ళందరూ గజగజ వణికేస్తున్నారు ఇప్పుడు. దిక్కుతోచని పడితే ఎవడు అందుబాటులో లేరు వాళ్ళకి. ఎవరు కాపాడాలో తెలియట్లేదు వాళ్ళకి, ఎవరు కాపాడతారో తెలియట్లేదు. గతంలో అయితే సెంట్రల్లో మనకి ఏదో బలం ఉందని అనుకున్నారు. ఇప్పుడు ఆ పక్కన ఉన్న కేసీఆర్ పని అయిపోయింది. పైన కేంద్రంలో కూడా వాళ్ళ వైపున లేరు వాళ్ళు. అది వాళ్ళ దిక్కుతో ఇప్పుడు ఇటలీ గట్ట పారిపోవాలి వాళ్ళు. ఇజ్రాయెల్, ఇటలీ, దుబాయ్ గట్ట పారిపోవాలి. ఇక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. వీళ్ళేమో వాళ్ళకి మళ్ళీ చంపడాలు నరకడాలు చేయరు, కానీ వాళ్ళు మాత్రం పట్టేసి లోపల పడతారు. గ్యారంటీగా వాళ్ళ ఆస్తులు రికవరీ చేసుకుంటారు, ఏమీ మిగల్చరు. ఎవడన్నా తప్పించుకున్నాడంటే అదృష్టవంతుడు, తప్పించుకొని ఇవ్వకూడదు ఎవరినండి. మీకు అధికారులే చిన్న పెద్ద తప్పులు చేశారండి అధికారులు. వాళ్ళందరూ ఒంటి మీద డ్రెస్ ఉండకూడదు. సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి ఇలా అందరూ ఎక్కడో చోట పారిపోతామని చూస్తారు. వీళ్ళందరూ ముందు అర్జెంట్ కేసులు పెట్టి లోపల పెట్టాలి. ఆల్రెడీ సత్యనారాయణ ఆర్థిక కార్యదర్శి వెళ్ళిపోయాడంట, తీసుకొచ్చేయాల. నువ్వు రారా బాబు ఎక్కడికి వెళ్తామని. చేసిందంతా చేసి అప్పులు తెచ్చి డబ్బులంతా ఏమైంది ముందు లెక్క చెప్పి కదులు ఇక్కడి నుంచి అని చెప్పాలి. ముందు వీళ్ళు వెనకాల ఎవడైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ నిధిలో పెట్టాలి ఫస్ట్. ప్రజలందరూ కాంట్రించి ఉమ్మేయాలి వాళ్ళ మీద. చాలా పెద్ద దీన్ని ప్రత్యేకించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి దీన్ని, ఈ టాస్క్ ఫోర్స్ కింద. డిపార్ట్మెంట్ల నుంచి సిట్ అలాగే అది ఎలాగేస్తారో అలాగే పౌర సమాజం నుంచి కొంతమందిని ఎంచుకుని వీళ్ళందరూ పని పట్టాలి. అదే సమయంలో ప్రభుత్వం మీద అనవసరంగా విమర్శలు చేసి వాళ్ళు నోరెత్తడం లేదు ఎవరికంది. ఇప్పుడు తుఫాను వచ్చిందండి, సునామీ వచ్చింది, విధ్వంసం అయిపోయింది. పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎవడన్నా వచ్చి అదేటి ఇదేటని విమర్శ చేస్తాడు, మొహం పగిలిపోయినా కొట్టాల. ఇంట్లో కాదు, దాసరి తప్పులు దండంతో సరే అంటారు. నోరెత్తడం కూడా ఎవడనండి, దెబ్బకి దయ్యం వదులుతుంది అంటారు. నా నాలుగు నాకు పెడతాం కానీ పల్లకి అక్కడ ఉన్నదంటే ఎవరు వెనకటికి అలాగా. వీళ్ళందరూ అలాగే చేయాలి. అయ్యా బాబు అని బతిమాలితే ఎవడ ఉండ మాట. ఇది ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్. విధ్వంసం అండి, దారుణమైన పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి చూస్తే అది ఏంటండి, అది ఆధునిక దేవాలయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్తు అందులో అనుసంధానం జరిగి రాయలసీమ సస్యశ్యామలం అయ్యే పరిస్థితి నుంచి వైజాగ్ తాగునీరుకి దారుణమైన దాన్ని అసలు దానికి ఆ శిక్ష చేసిన నేరానికి శిక్ష ఏ శిక్ష విధిస్తే ఏ శిక్ష విధించినా తక్కువే. ఉరి శిక్ష వేసినా కానీ టక్మని పోతాడు దెబ్బకి, ఆడికి పరివర్తన ఉండదు. మీకు జగన్మోహన్ రెడ్డి చేత పోలవరం ప్రాజెక్ట్ దాన్ని మట్టి ఎత్తించాల, ఆ ట్రక్ నడపమనాల, ఆ మట్టి అది తోలుతారు కదా, జడ్జిలు వేస్తారు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు వెళ్ళి హాస్టల్లో శుభ్రం చేయండి అలాంటి శిక్షలు వేస్తున్నారు కదా, అలాంటి శిక్ష వేయాలి వీళ్ళకి. పొద్దున శాంతాక అందరూ 8 గంటలు పని చేస్తారు, మీరు 14 గంటలు పని చేయమని చెప్పాలి వాళ్ళకి. అలాంటి శిక్ష వేయాలి. తోట చంద్రయ్యని చంపేస్తే దాని మీద సరైన కేసులు కట్టకుండా, దాన్ని పరిష్కారం చేయకుండా ఉన్న పోలీసు అధికారి, జిల్లా అధికారితో సహా దానికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వాళ్ళందరినీ తోట చంద్రయ్య కొడుకు ఇంటికాడ పని మనుషుల కింద పెట్టాల. ఇలాంటి కొన్ని అవుట్ ఆఫ్ ది వే చేస్తేనే భవిష్యత్తులో ఎవడన్నా పొరపాటు చేయాలంటే ఆలోచిస్తారు. మేము ప్రభుత్వాధికారులం, మనకు తిరుగులేదు, మన జీతం మనకు వస్తుంది, రిటైర్ అయిపోయిందో కాలనీ కాలేజ్ ముచ్చవచ్చు, లేదంటే ఏదో రాజకీయ పార్టీలో పోవచ్చు, డబ్బులు కొల్లగొట్టేసి అనుకుంటున్నారు. ఆ అవకాశాలన్నీ మూసేయాలి, దారులు మూసేయాలి. ఏవి వెంకటేశ్వరరావు గారిని వేధించారు 5 ఏళ్ల పాటు. ఆయన నిజాయితీగా లేడా, నిలబడ్డాడు దమ్ముగా, ధైర్యంగా. ఆ దమ్ము ధైర్యం ఏమైపోయిందండి వీళ్ళకి, మిగతా వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఏం పీకేస్తాడు, ఆయన ఏం పీకగలిగాడు ఆయన్ని? ఆయన సర్వీస్ లేకుండా చేయగలిగాడు. వీళ్ళందరూ కరెక్ట్ గా ఉంటే ఆ పని చేయగలడా అతను? కాబట్టి మనలో కూడా మార్పు రావాలా. ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు. 10 మందిని ప్రభావితం చేయగలిగి మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద మాట్లాడాల.
అంత అనుకున్నాం ఇంత అనుకున్నాం, అతను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వాయిస్ మార్చి మాట్లాడాలి. ఇప్పుడు పరివర్తన చెందాలి. ఏదో అనుకున్నాం, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నీకు మ్యాటర్ లేదు అనుకో. ఇప్పుడు పెళ్లి చేస్తారు, అన్ని బాగున్నాయి కానీ పెళ్లి చేస్తారు, వాడికి విషయం లేదనుకోండి, ఏం చేస్తారు? వీడు ఇంకా మంచివాడే అని చెప్తారా? పనికి మాలోడు అని చెప్తారు కదా. ఆ మాట చెప్పడానికి ఏంటి అభ్యంతరం ఎవరికన్నానే? కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బిహైండ్ ది బార్స్ ఉంటాడు. అతనితో పాటు వీళ్ళందరూ కూడా అష్టచమ్మ ఆడుకుంటా, క్రికెట్ ఆడుకోవడానికి, చెస్ ఆడుకోవడానికి ఈ బ్యాచ్ అందరూ పోతే వీళ్ళందరి చేత ఈ రిమాండ్ ఖైదీలు, ప్రత్యేక హోదాలు అంటే ఇవ్వకూడదు. లోపల వీళ్ళ చేత చపాతీలు, పేపర్ కవర్లు, కొవ్వొత్తులు చేయించాలి, లోపల కూర్చోబెట్టి జైలు అంతా శుభ్రపరచాల. బయట పెట్రోల్ బంకులో గట్రా డ్యూటీ వేయాలి జగన్మోహన్ రెడ్డికి. జైల్లో వాళ్ళు కొట్లే పెడతారు, బయట పెట్రోల్ బంకులే పెడతారు కదా. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్ లో డ్యూటీ వేయాల జగన్మోహన్ రెడ్డికి, పెట్రోల్ కొట్టమని. ఇంత నేరం చేసిన వాడికి ప్రోటోకాల్స్, ఆ ప్రివిలేజెస్ ఏమి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్ పెట్టడానికి ఏడ్చారు ఈ ఉండకూడదు. ఫ్యాన్ అడిగితే జైల్లో జైల్లో దోమలు కొడుతున్నాయంటే దోమలు కొడితే రంభా ఉరుసు వస్తాయని చెప్పి అన్నాడు, దోమలు రాకుండా అని చెప్పి. అదే మనిషిని హ్యూమిలేట్ చేశారండి. ఎంత దారుణంగా మాట్లాడారు వాళ్ళు. వీళ్ళేం మాట్లాడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ సెంట్రల్ జైలు బయట పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టి డ్యూటీ వేయాలా. ఆ పెట్రోల్ రేట్లే తెలుస్తాయి ఎలా ఉంది, ఇటు ప్రజలు ఏమనుకుంటున్నారో. వచ్చి ఒక్కొక్కడు ఉమ్మేసిపోతూ ఉంటాడు, పక్కన బకెట్ ఓ మగ్గు పెడితే మొహం కొడుకుంటా ఉంటాడు. ఇది ఒక రాజ్యాంగం సవరించాలా, క్రిమినల్ లా సవరించాలా, న్యాయమూర్తిని ఇటువంటి శిక్షలు వేయాలి వాళ్ళకి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాడు ఎవడన్నా.